బస్సులు వస్తున్నాయి ఇటువైపు. బస్సులు వెళ్తున్నాయి కానీ స్టాప్ ఉందో లేదో తెలియట్లేదు. ఇంకా బస్సెస్ అన్ని ఫుల్ కన్ఫ్యూజ్ అవుతున్నాయి, ఏది ఎక్కాలో లేదో అని. ఎక్కడికి వెళ్ళాలి మీరు? నేను మణికొండకి వెళ్ళాను. మణికొండకి వెళ్ళాలి. అంటే బస్సు ఇక్కడ స్టాప్ ఉందా కూడా ఎవరు చెప్పట్లేదా? యాక్చువల్గా బస్ స్టాప్ ఎక్కడ ఉండేది మీకు? బస్ స్టాప్ మాకు అక్కడ మణికొండ వెళ్ళేటివి ఉండేవి, కానీ కేబిఆర్ పార్క్ దగ్గర ఇప్పుడు నడుచుకుంటూ వెళ్ళాలా లేదా బస్సు ఎక్కాలో తెలియట్లేదు. రూట్ మ్యాప్ చేంజ్ చేసామని ఎవరైనా చెప్పారా మీకు? అంటే సోషల్ మీడియాలో కూడా అదేం ఇన్ఫర్మేషన్ ఏం లేదా? లేవండి. ఇట్లా కాలేజ్కి వెళ్తున్నారా? కాలేజ్కి ఇంటికి వెళ్ళాలా కూడా ఇబ్బంది అవుతా ఉంది. ఇక్కడ వచ్చే బస్సులు మీకు ఢిల్లీ బస్సులు వస్తున్నాయి కొన్ని బస్సులు. బస్సెస్ అనేటివి ఆపట్లేదు. సో ఇప్పుడు వెళ్ళాలంటే కేవీఆర్ వరకు వెళ్ళాల్సి వస్తుంది మాకు. ఇక్కడ నుంచి ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీస్ అనేటివి ఏం లేదు. సో దట్ ఇక్కడ ప్రాబ్లమాటిక్ అవుతుంది. బస్ స్టాండ్ దగ్గరలో ఎక్కడ ఉందని కూడా ఏం చెప్పట్లేదు. లేదు అంటే చెప్పారు కేబీఆర్ నుంచి ఉందని చెప్పేసి, కానీ ఇక్కడ ఆగేటైతే లేదు. ఆటో ఫెసిలిటీ అయితే వెళ్ళొచ్చు మేము, వేరే ఆప్షన్ అనేది ఏం లేదు. ఇక్కడైతే కష్టమే. స్టూడెంట్ కాబట్టి బస్ పాస్ క్యారీ చేస్తారు. అవును, ఆధార్ కార్డు కూడా ఉంటుంది. ఈవెన్ దో ఫెసిలిటీస్ అంతా ఏం లేవు. సో దట్ ప్రాబ్లం అవుతుంది. ప్రెసెంట్ అయితే 1 month అయితే సెట్ అయిపోతుండొచ్చు మేబీ. ఇప్పుడు ఇంకా కన్స్ట్రక్షన్స్ అవుతున్నాయి కదా. సో దట్ అంటే ఇవన్నీ అంటే మీరు చూస్తా ఉన్నారు. అంటే ఇంకా ఓల్డ్ ఏజ్ వాళ్ళు తెలిసిన వాళ్ళు మార్గంలో వాళ్ళకు కూడా ఇలానే ఉందా? వాళ్ళకు కూడా అంతే ఉన్నాయి. అందరు వచ్చి ఇక్కడ వచ్చి నిల్చుంటున్నారు. ఎందుకంటే ప్రెసెంట్ మేబీ ఆపుతున్నారేమో కొన్ని బస్సెస్, బట్ అందరైతే ఆపట్లేరు. ఎందుకంటే మధ్యలో ఉంది కదా స్టాప్ అనేది. సో దట్ ఫ్రీ బస్ ఒకటి వచ్చింది కదా, అది రష్ ఎక్కువ అయిపోతుంది. సో మేము ప్రైవేట్ బస్సెస్ కి వెళ్ళాల్సి వస్తుంది అనమాట. ఎందుకంటే చాలా రష్ ఉంటున్నాయి కాబట్టి ఈ టైం కి ఇంకా స్పెషల్లీ. సో వెళ్ళే ఛాన్సెస్ అయితే లేవు. ఎట్లా తీసుకొస్తే బాగుంటుంది అంటే స్టూడెంట్ మీరు ఉన్నారు చాలా వరకు, స్టూడెంట్ వరకు బస్సులో ఫెసిలిటీ ఎలా మార్పు వస్తే బాగుంటుంది అంటే అంతా ఓకేనే ఉంది ప్రెసెంట్. బట్ ఆ కన్స్ట్రక్షన్ వల్ల ఏంటంటే అన్ని డిలే అయిపోయినాయి. ఇంకా రోడ్ ఫెసిలిటీస్ ఇవన్నీ తెలియదు మాకు ప్రెసెంట్ అయితే. సో వాళ్ళు ఇనిషియేట్ చేస్తే అందరికి తెలుస్తాయి. తగ్గిపోయినాయి మా సైడ్, తగ్గిపోయినాయి. ఇక్కడ సైడ్ అయితే కరెంట్ వీ డోంట్ నో, బట్ మా సైడ్ అయితే తగ్గిపోయినాయి బస్సెస్ అనేది. అవును, ఈవెన్ ఇప్పుడు ఆధార్ తీసినా పర్లేదు, బట్ బస్సెస్ వేస్తే చాలు. తెలియదు అన్న, అంటే వన్ వే అయిందని తెలుసా అన్న. నిన్న పంపించలేదు, అట్లా తిరిగి వెళ్ళిపోయినాం. ఈరోజు పంపిస్తున్నారు అని చెప్పి వచ్చినాం. ఎక్కడ పెట్టలేదు అన్నాడు, బొమ్మని పంపించినారు. నేను శ్రీనగర్ కాలనీ నుంచి వస్తున్నా. ఎక్కడికి పోవాలి? నేను మాధాపూర్ పోవాలా. తెలియదు, అయితే నాకు తెలియదు. నేను వారం అయింది ఇటు రాక. చూడలే, నేను గమనించలే. రైన్ వచ్చేసిన. ఉన్నారు కానీ నేను వాళ్ళని ఏమి అడగలే, తనుమని వచ్చేసిన. ఇట్లా వస్తలే మన నాన్న తిప్పి వస్తున్నాయి. మళ్ళీ ఎట్లా మళ్ళీ పడుతుందాం ఎట్లా? ఇట్లా తిరిగి వస్తాలే. బస్ ఆపమంటే ఆపుతాడు మళ్ళీ డవర్సీ బస్. మళ్ళీ ఎట్లా పోవాలి చెప్పండి? మళ్ళీ మీరే చెప్తాడు. అడిగితే అటు పోండి ఇట్లా పోండి ఇట్లా తిప్పి పోండి అంటాడు. అట్టు ఉండే ఉమేగా అక్కడ. ఉమేగా నుంచి రావాలి, ఇట్లా నుంచి రావాలి. ఇట్లా నుంచి వస్తే ఆడ ఆపుతాడు. మళ్ళీ బస్సు రూట్లు కూడా చేంజ్ చేశారంట కదా, మీకు ఏం చెప్పారా? ఏం చెప్పాలి? చెప్పాలి. ఈ ప్రభుత్వం ఏం చెప్తాడో, కేసీఆర్ ఏమంటే ఏం చెప్తాడో ఆయనకే తెలుసు. అది కావాలి చేస్తుండా అని తెలుసు. ఎన్ని రోజులు తెలుసో తెలియదు. ఆయన చేయకూడదు పోతే నేను అటు పింఛన్ ఆఫీస్ పోతాను. పింఛన్ ఆఫీస్ రావాలంటే అటు నుంచి రావాలి. నేను చెప్పండి మీరే సంబంధం. ఆటోలో రేట్లు ఎక్కువ ఉన్నాయి. 17 రూపాయలు తీసుకుంటాడు. బస్ పాస్ ఉంది చార్జ్. బస్ పాస్ రేట్ ఎక్కువ చేసినాడు. రావు డబ్బులు టైం పడుతుంది. 7:30 6 అయితే ఇంటికి పోతాయి. కొంచెం ముందే పెడితే బాగుంటది. ఎందుకంటే దగ్గరకు వచ్చిన తర్వాత ఇప్పుడు అక్కడ సైడ్ వెళ్ళాల్సిన వాళ్ళకి చాలా ఇబ్బంది అవుతుంది. అదేదో ముందే అక్కడ లైక్ సంథింగ్ ఎవరైనా రాని ఇట్స్ ఓకే. దట్స్ ఎవరి ఎనీ లైక్ వివిఐపీస్ వచ్చినా కానీ లైక్ ఇట్స్ అది కామన్ ఎక్కడైనా ఎనీ స్టేట్ లో. బట్ వేరే దగ్గరకు వచ్చిన తర్వాత మనం మళ్ళీ ఎక్కడికించో వెళ్ళాలి అంటే లైక్ పెట్రోల్ లేని వాళ్ళు చాలా ఇబ్బంది పడతారు. అలాగే ఒక్క దగ్గరికి వెళ్ళాల్సిన వాళ్ళు ఇప్పుడు సపోజ్ మాదాపూర్ హైటెక్ సిటీ వాళ్ళు వెళ్ళాలి, ఇక్కడికి వచ్చి మళ్ళా కదంతా తిరిగి వెళ్ళాలంటే అదేదో ముందే పెడితే ఇట్స్ బెటర్ టు అండర్స్టాండ్. బోర్డు లేదండి, ఓన్లీ యూటర్న్ దగ్గర అక్కడ ఉంది, కానీ అక్కడ పోలీసులు ఉన్నారు. దాన్ని బట్టి మేము అర్థం చేసుకోగలుగుతాం ఏంటంటే ఎవరో వస్తున్నారు అని చెప్పేసి. బట్ సో అండ్ సార్ రోడ్ బ్లాక్ చేశారనేసి అదైతే ఒక న్యూస్ విన్నాను. బట్ ఎక్కడ ఏంటి అనేది పర్టికులర్ గా యాక్చువల్ నేను ఇక్కడికి వెళ్ళాలి, జస్ట్ ఒక 1/2 kilometer
నేను వెళ్ళాల్సింది ఈ 1/2 కిలోమీటర్, ఇంకొక 1/2 కిలోమీటర్ కోసం ఒక 2 కిలోమీటర్స్ సరౌండింగ్స్ లో వెళ్ళి రావాలి. 6 కిలోమీటర్స్ 6 అవుతుందా అది ఐడియా లేదు, బట్ ఎనీవే డోంట్ నో.